వచ్చింది, ఇంకా రిలీజ్ అవుతాడు, ఇది ఒక గుడ్ న్యూస్ మనందరికీ అని వస్తుంది. నాకు తెలిసి ఇవన్నీ ఫేక్ న్యూస్లు. కరెక్ట్ విషయం ఏంటంటే ఇంకా బెయిల్ అనేది రాలేదు. యాక్చువల్గా ఇప్పటివరకు ఉన్న విషయం ఇంకా బెయిల్ అనేది రాలేదు. కానీ ఎండి సత్యానంద్ గారే నేను విచారణకు రెడీగా ఉన్నాను, నన్ను ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అతనే వారం రోజులు తీసుకున్న విషయం తెలిసిందే కదా. కనీసం అపోజిషన్ కూడా చేయకుండా వారం రోజులకి యాక్సెప్ట్ చేశాడు అతని విచారణకి. ఈ వారం రోజుల తర్వాత అతను ఆ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత అతనికి బెయిల్ వస్తే ఆల్రెడీ 30 మంది డైరెక్టర్లు అరెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళని వితౌట్ ఎంక్వైరీతో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది మాత్రమే అప్డేట్. కానీ వాళ్ళకైతే ఎంక్వైరీ లేకుండా వితౌట్ ఎంక్వైరీతో వాళ్ళని ఇతనికి బెయిల్ వచ్చిన వెంటనే అతను కూడా బెయిల్ మీద రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంతేగాని మామూలుగా ఎండికి బెయిల్ వచ్చింది, అమౌంట్ రేపు వస్తున్నాయి, ఇవన్నీ ఫేక్ న్యూస్లు. అమౌంట్ గురించి ఎక్కడ కానీ ఇంతవరకు అయితే ఏ అప్డేట్ లేదు. పేమెంటు అనేది ఎండి గారు బయట వచ్చిన తర్వాతనే పేమెంట్ గురించి తెలుస్తుంది. కానీ ఉన్న విషయం ఏంటంటే ఎండిని ఈ వారం రోజులు ఎంక్వైరీ చేసి అతనికి బెయిల్ ఇచ్చిన వెంటనే ఆ 30 మంది డైరెక్టర్లు కూడా సరే ఎంక్వైరీ లేకుండా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇది మాత్రం ఇప్పటివరకు ఉన్న అప్డేటు. మళ్ళీ ఇంకేదైనా అప్డేట్ ఉంటే మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.